Deekshithtech యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము వాట్సాప్ సంబంధించిన కొన్ని 5 సీక్రెట్ సెట్టింగ్స్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాము. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా వాట్సాప్ ఫస్ట్ సీక్రెట్ సెట్టింగ్ వచ్చేసి మనం వాట్సాప్ షేరింగ్ ఉంచాలి. సో నార్మల్గా మనం వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ చేయాలంటే వాళ్ళ నెంబర్ అని మన దాంట్లో ఫీడ్ అయి ఉండాలి, అంటే మన కాంటాక్ట్స్ అని ఫీడ్ అయి ఉండాలి. లేకపోతే అవతల వ్యక్తి మన నెంబర్ని ఫీడ్ చేసుకొని అతను మనకి మెసేజ్ అయితే చేస్తాడు. సో ఇలా మనం వాట్సాప్లో మనం చాటింగ్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ అనేది అప్డేట్ తీసుకొచ్చింది. సో మనం అతని నెంబర్ ఫీడ్ చేసుకోకుండా కూడా మనం వాట్సాప్లో అయితే మెసేజ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన అక్కడ మీ ప్రొఫైల్ అని కనబడుతుంది, అంటే మీ ఫోటో అండ్ మీ నేమ్ కనబడుతుంది. పక్కన మీకు క్యూఆర్ కోడ్ అని కనబడుతుంది. సో ఆ క్యూఆర్ కోడ్ చూసుకున్నట్టయితే వేరే వాళ్ళతో మీరు చాటింగ్ చేయాలనుకోండి, వాళ్ళు కూడా అలానే ఓపెన్ చేయమనండి. పక్కకి స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి మీ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమనండి. వెంటనే మీ దగ్గర ఉన్న అంటే మీ నంబర్ని అక్కడ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయి అక్కడ మీరు చాటింగ్ అయితే చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ మీకు కనుక క్యూఆర్ కోడ్ కనపడకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి అది వాట్సాప్ అనేది మళ్ళీ ఒకసారి అప్డేట్ అయితే చేసుకోండి. ఇంతవరకు మీరు అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి. సో దానివల్ల మీకు క్యూఆర్ కోడ్ అని కనబడుతుంది. సో దీనివల్ల మీరు అవతల వ్యక్తి నంబర్ని మీకు సేవ్ చేసుకోవాలని ఇష్టం లేకపోతే సేవ్ చేసుకోకుండానే అతనితో మెసేజ్ అయితే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దాని తర్వాత నేను చెప్పే సెకండ్ సీక్రెట్ వచ్చేసి, నార్మల్గా మనం యూజువల్గా చాటింగ్ అయితే చేస్తుంటాం మన ఫ్రెండ్స్తోని. సో ఫ్రెండ్స్తో చాటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వేరే ఫ్రెండ్కి మనం కాల్ చేసి చెప్తే ఇలా నేను చాట్ చేశాను రా అంటే వాళ్ళ నమ్మకి ఏమంటారు, మనకి స్క్రీన్ షాట్ పంపించని అంటాం. సో మనం యూజువల్గా ఏం చేస్తాం, స్క్రీన్ షాట్ తీస్తాం, వాళ్ళకి సెండ్ చేస్తాం. ఇలా కాకుండా నార్మల్గా మనము స్క్రీన్ షాట్ తీసుకోకుండా సింపుల్ ఒక క్లిక్తోని మనం ఏమేమైతే చాట్ చేస్తాం ఆ చాటింగ్ లిస్ట్ మొత్తం అది అవతల వ్యక్తికి అయితే సెండ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఎవరితోనైతే చాట్ చేస్తారో ఆ కాంటాక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మోర్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఒక 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, ఓన్లీ చాటింగ్స్ అండ్ మీడియా అని. సో ఒకవేళ మీరు చాటింగ్స్ అని క్లిక్ చేస్తే చాటింగ్ మాత్రమే, మీరు ఏమేమైతే చాట్ చేస్తారో అది మాత్రమే షేర్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి. ఒకవేళ మీడియా క్లిక్ చేస్తే మీ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా షేర్ అవుతాయి. సింపుల్గా మీకు ఏది కావాలో అది క్లిక్ చేసిన తర్వాత మీకు షేర్ ఆప్షన్ అయితే కనబడుతుంది, అంటే మీరు వాట్సాప్ జీమెయిల్ ఇవన్నీ కనబడతాయి. సో అందులో మీరు క్లిక్ చేసిన తర్వాత నేను ఎక్స్పోర్ట్ క్లిక్ చేసిన మళ్ళీ అందులోకి నేనైతే సెండ్ చేస్తున్నాను, ఒకసారి చూడొచ్చు. దాని తర్వాత అక్కడ మీరు సెండ్ అని క్లిక్ చేయగానే నా ఫొటోస్ నా ఫైల్స్ అన్ని సేవ్ అవుతాయి. దాని తర్వాత మీరు చాటింగ్ లింక్ చూడాలి కాబట్టి అక్కడ టెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయగానే మీరు ఏదైనా ఒక బ్రౌజర్ అన్నా లేదా టెక్స్ట్ బాక్స్ అని సెలెక్ట్ చేసుకోమంటుంది. అది ఓపెన్ చేయగానే మీరు ఏ టైంకి ఏ డేట్కి ఏ మెసేజ్ చేస్తారో అక్కడ క్లిక్ చేసి లిస్ట్ అయితే కనబడుతుంది. దానివల్ల సో మీకు సింపుల్ ప్రాసెస్లో ఇదైతే యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇది నా సెకండ్ ట్రిక్ ఫ్రెండ్స్. ఈ ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి. అలానే ఫస్ట్ మా ఛానల్కి వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం థర్డ్ ట్రిక్కి వెళ్ళిపోయిందంటే మనం థర్డ్ ట్రిక్ వచ్చేసి మనకి ఒక 1 month 2 months బ్యాక్ ఈ ట్రిక్ అనేది వచ్చింది, అంటే ఈ అప్డేట్ అయితే వచ్చింది. అదే మనకి వాట్సాప్ వీడియో కాలింగ్ అండ్ వాట్సాప్ ఆడియో కాలింగ్ కూడా. ఒకవేళ మనం అంటే వాట్సాప్ వీడియో కాలింగ్ ఆడియో కాలింగ్ ఆల్రెడీ తెలుసు, కాకపోతే మనం పర్సనల్గా ఒక 4 మొబైల్స్ నలుగురికి మాత్రమే వీడియో కాల్ లేదా ఆడియో కాల్ మాత్రమే చేయగలుగుతాం. కాకపోతే ఇప్పుడు 8 members దాకా అయితే వీడియో కాల్ ఆడియో కాల్ అయితే మాట్లాడుకోవచ్చు. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ ఓపెన్ చేస్తే కాల్కి వెళ్ళిన తర్వాత మేకే గ్రూప్ కాల్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మీరు 8 వీడియో కాల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే వీడియో కాల్స్ లేదా ఆడియో కాల్స్ అని మీ మెంబర్స్ని టోటల్గా 7 సెలెక్ట్ చేసుకోవచ్చు. మీతో పాటు 8 అయితే ఉంటారు. సో వీడియో కాల్ లేదా ఆడియో కాల్ అనేది కట్ అయింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే అవతల వ్యక్తికి మీరు ఎవరైతే కాల్ అయితే చేస్తారో వాళ్ళు ఆ అప్డేట్ చేసుకోలేనట్టు, అంటే అప్పలు చేసుకోకపోయినా ఆ వీడియో కాల్ అనేది జరగదు. సో మీరు కాల్ చేసి చెప్పండి మీరు ఇట్లా వీడియో కాల్ 8 members మాట్లాడుతున్నాను, సో వాళ్ళు అప్డేట్ చేసుకోమని చెప్పండి. ప్లే స్టోర్కి వెళ్ళి వాళ్ళు అప్డేట్ చేసుకోమని మీరు వెంటనే మళ్ళీ వీడియో కాల్ అయితే చేయండి. 8 members ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయితే అయిపోతుంది, ఆడియో కాల్ అయినా వీడియో కాల్. దాని తర్వాత నేను చెప్పే 4th ట్రిక్ వచ్చేసి మనము ఆడియో గురించి. సో నార్మల్గా మనం చాటింగ్లో మనము ఆడియో మెసేజ్ అయితే సెండ్ చేస్తుంటాం అవతల పర్సన్కి. కాకపోతే మనం అది సెండ్ చేసిన తర్వాత మనం అది వింటాము, అంటే మనం సెండ్ చేసిన తర్వాత మనం ఏం మాట్లాడామో కరెక్ట్ వచ్చిందా లేదా అని వినడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీరు సెండ్ చేయకముందే మీరు ఏం మాట్లాడారో ఒకసారి విని దాంతో మీరు సెండ్ చేసుకోవచ్చు లేదా దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. సింపుల్ మీరు ఆడియోని అయితే రికార్డ్ చేయండి. మీరు ఏం రికార్డ్ చేయాలనుకో రికార్డ్ చేసిన తర్వాత మీరు కింద హోమ్ బటన్ అయితే ఉంటుంది కదా, 0 టైప్ ఉంటుంది కదా హోమ్ బటన్ అనేది ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది మళ్ళీ హోమ్కి వచ్చేస్తుంది కదా. హోమ్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ అది ఓపెన్ చేయగానే మీకు అది ఆడియో అనేది సెండ్ కాదు, అలానే అది డిలీట్ కూడా కాదు, అది అలానే ఉంటుంది. సింపుల్ అక్కడ మళ్ళీ మీకు ప్లే అనే ఆప్షన్ కనిపిస్తుంది. ప్లే చేసింది అనుకోండి, మీరు ఏమేమి మాట్లాడినా అది అంతా మీకు వినపడుతుంది. దాని తర్వాత అక్కడ నుంచి మీరు డిలీట్ చేసుకోవచ్చు అండ్ సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నాను, ఒకసారి చూడొచ్చు.
దాని తర్వాత నేను చెప్పబోయే లాస్ట్ ఫైనల్ ట్రిక్ వచ్చేసి మనము స్టిక్కర్స్ ఉంచాలి. యూజువల్గా మనం వాట్సాప్లో స్టిక్కర్స్ అయితే షేర్ చేసుకుంటాము. అంటే మనము మూవీ స్టిక్కర్స్ కానీ లేదా కామెంట్ స్టిక్కర్స్ కానీ లేదా కార్టూన్ స్టిక్కర్స్ కానీ షేర్ చేసుకుంటుంటాం మనం కన్వర్జేషన్లో మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో అందులో మనము మన స్టిక్కర్స్ మన ఓన్ స్టిక్కర్స్ మనం సెండ్ చేసుకునే అవకాశం అయితే ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ అయితే ఉంటుంది. నేను ఒక అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఎలో బటన్ అయితే క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు క్రియేట్ అండ్ న్యూ అని ఉంటుంది. సో దాంట్లో మీరు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత యాడ్ ఫోటో లేదా టేక్ ఏ ఫోటో అని ఉంటుంది. మీరు గ్యాలరీ నుంచి ఫోటో అయితే తీసుకోవచ్చు. లేకపోతే ఒక ఫోటో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎక్కడ దాకా అయితే ఆ ఫోటో అనేది కావాలో అక్కడ దాకా మీరు బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేయండి. అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అక్కడ టూల్ అయితే ఉంటుంది. సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసిన తర్వాత సేవ్ అని వచ్చేయండి. దాని తర్వాత అది అయితే సేవ్ అయితే అవుతుంది. దాని తర్వాత మీరు యాడ్ టు వాట్సాప్ అని క్లిక్ చేయండి. వాట్సాప్ యాడ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఎవరితోనే చాట్ చేయాలనుకుంటే చాటింగ్ ఓపెన్ చేసి సింపుల్ మళ్ళీ ఎమోజీ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు స్టిక్కర్స్ అని ఉంటుంది. అక్కడ మీ స్టిక్కర్ అయితే కనబడుతుంది. సింపుల్ ఆ స్టిక్కర్ అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ ఓన్ స్టిక్కర్స్ ని మీ కన్వర్జేషన్ అయితే షేర్ చేసుకున్నకైతే ఉంటుంది. సో ఓవరాల్ గా ఇవి వాట్సాప్ 5 సీక్రెట్ సెట్టింగ్స్ వచ్చాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మాత్రం కలిసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో కొత్త వీడియో కలుస్తాను.